కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సెండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పదార్థాల పెంపుకు నిరసనగా కట్టెల మోపులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక 8 సంవత్సరాలుగా దేశంలోని మధ్యతరగతి నిరుపేద ప్రజలు ఆర్థికంగా బలైపోతున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 450 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధరని ఇవాళ 1200 రూపాయలకు అమాంతం పెంచడం జరిగింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీ బడా పారిశ్రామికవేత్తల వైపు తప్ప నిరుపేదల వైపు కన్నెత్తి కూడా పాపాన చూడట్లేదు. ఇంకా ముందుకు పోవాల్సిన ఈ స్థితిలో ఒకేసారి 1200 రూపాయల గ్యాస్ ధరలు పెంచడం వల్ల అమాంతం నిరుపేదలు మళ్ళొక్కసారి గ్యాస్ ధర గుదిబండగా మారి కట్టెల పొయ్యి వైపు అదే దిక్కనే విధంగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల్ని